మన ఎంపీ అభ్యర్థి ఎవరు? మన ఎంపీ అభ్యర్థి మంచి మనిషి, సౌమ్యుడు, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారిని మీ అందరి యొక్క కరతాళధ్వనులతో వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు పూజ్యులు శ్రీ మార్గా నాగేశ్వరరావు గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాని భరత్రామ గారికి, రోడా చైర్పర్సన్ రావు సూర్యప్రకాష్ రావు గారికి, మా పార్టీ స్టార్స్, అద్భుతమైన స్పీకర్స్, స్టార్ క్యాంపెయినర్స్ నాని ద్వయం, పేరు నాని గారు, కొడాలి నాని గారు, మరియు రామచంద్రరావు గారికి, మా పార్టీ అధ్యక్షులు శ్రీహరి గారికి, మరియు వేదిక ముందని మీ అందరికీ నమస్కరిస్తూ, నేను మీ అందరికీ సుపరిచితుడిని. నా పేరు శ్రీనివాస్, మీ అందరికీ తెలుసు కదా? తెలుసా? ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకి ఒకవైపున రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా మన రాజమండ్రిని అద్భుతంగా తీర్చిదిద్దిన భరత్రామ్ గారు ఉన్నారు. ఇద్దరు కావాలా వద్దా? మనకి ఇద్దరు కావాలా? జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన సంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యాన్ని అందించి ఈ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. అదేవిధంగా మన భరత్రామ్ గారు ఎంపీ అయినా కూడా ఒక కార్పొరేటర్ కన్నా ఎక్కువగా పనిచేస్తూ రాజమండ్రిని అద్భుతంగా తీర్చిదిద్దారు. అవునా కాదా? నేను 20 సంవత్సరాల క్రితం రాజమండ్రి వచ్చాను. అప్పుడే మా వైపు ఆవిడ హైదరాబాద్. ఆవిడ ఎక్కడికైనా తీసుకెళ్ళమంటే గోదావరి గట్టు తప్ప ఏది ఉండేది కాదు, ఏమీ లేదు. ఆవిడ వెళ్ళిపోదాం, ఇక్కడ కాదు అమెరికా వెళ్ళిపోదాం, లేదంటే హైదరాబాద్ వెళ్ళిపోదాం అని చెప్పేది. లేదు ఒక హీరో వస్తాడు మనకి, రాజమండ్రి దిశ మారుస్తాడని చెప్పాను. ఆ హీరోయే భరత్రామ్ గారు. అవునా కాదా? ఇంత మంచి వ్యక్తి మనకి పార్లమెంట్ సభ్యుడే ఉండి రాజమండ్రిని అద్భుతంగా తీర్చిదిద్దిన భరత్రామ్ గారు కావాలా వద్దా? మనకు కావాలా? కావాలి అంటే ఏం చేయాలి? మీరు దేనికి ఓటు వేయాలి? ఎన్ని ఓట్లు వేయాలి? మీరు 2 ఓట్లు వేయాలి. పొరపాటుని మీరు షేర్ చేయకండి ఎవరికైనా. అంటే మీరు ఒకటి ఇదే వేసి ఇంకోటి అదే వేయకండి. ఫస్ట్ మీకు పార్లమెంటుది ఇస్తారు, రెండోది అసెంబ్లీది ఇస్తారు. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేయాలి. నేను ఎక్కువ టైం తీసుకోవట్లేదు, ఎందుకంటే మీరందరూ కూడా నిరీక్షిస్తున్నది నాని ద్వయం యొక్క మాటలు వినడానికి. మరొక్కసారి భరత్రామ్ గారిని, ఇంత రాజమండ్రి ఇంత డెవలప్ చేసిన భరత్రామ్ గారిని గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ, అదేవిధంగా నన్ను కూడా గెలిపించాలని ప్రార్థిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.